ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు వీడియో ఒకటి వెలుగు చూడడం, అందులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావించడంతో ఈ ఎపిసోడ్ కాస్త పూర్తిస్థాయి రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు జోగి రమేష్. తాను తప్పు చేసినట్లు తిరుమల లేదా ఇంద్రకీలాద్రిపై చంద్రబాబు చెప్పగలరా అని సవాల్ విసిరారు. లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని చంద్రబాబును ఛాలెంజ్ చేశారు. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైవ్లో పెట్టన్నారు సార్. కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? రిమాండ్ రిపోర్ట్ లో జనార్దన్ ఎందుకు చెప్పరా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు. నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా